నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా వార్తలను ముఖ్యాంశాలు. డిఎస్సి అవకతవకల ఆరోపణలపై అంబేద్కర్ విగ్రహం వద్ద చర్చకు సిద్ధమా? వైసీపీకి సవాల్ విసిరిన ఎమ్మెల్సీ ఆలపాటి. బండమూడి గార్డెన్స్ లో ధృతి B2 ఎక్స్పోను ప్రారంభించిన ఎమ్మెల్యే నసీర్ అహ్మద్. ఇన్వెస్ట్మెంట్ ఇండియా ద్వారా రాష్ట్రానికి 23 లక్షల కోట్లు వచ్చాయని వెల్లడి. ఎక్స్పోలో సుమారు 140కి పైగా స్టాల్స్ లు ఏర్పాటు. సిటీ నెట్వర్క్ షాపులను సందర్శించిన గజల్ శ్రీనివాస్. ఒకసారి జైలుకు వెళ్లి వచ్చినా అంబటి తీరు మార్చుకోలేదు. మళ్లీ జైలుకు వెళ్లేందుకు తహతలాడుతున్నారన్న మాజీ మంత్రి నక్క ఆనంద్ బాబు. అక్టోబర్లో మరో డిఎస్సి, డిసెంబర్లో పరీక్షలు. విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి తమీమ్ అన్సారియా వెల్లడి. డిఎస్సిలో అవకతవకలు జరిగాయంటూ వైసీపీ చేస్తున్న ఆరోపణలో నిజం లేదని ఎమ్మెల్సీ ఆలపాటి తెలిపారు. ఈ విషయాన్ని చర్చించేందుకు లార్డ్ సెంటర్ అంబేద్కర్ విగ్రహం వద్దకు చర్చకు రావాలని ఆయన సవాల్ విసిరారు. వైసీపీ నాయకులకు రాజకీయాల పట్ల నిజాయితీ లేదని ఎమ్మెల్సీ ఆలపాటి, మాజీ ఎమ్మెల్సీ ఏఎస్ రామకృష్ణ, టీడీపీ జిల్లా అధ్యక్షులు పిల్లి మాణిక్యారావు ఎద్దేవా చేశారు. విద్య అందరికీ అందాలనే ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని అన్నారు. వైసీపీ చేస్తున్న దీక్షలో యువత లేరన్నారు. ప్రజలు ఎంత హీనంగా చూస్తున్నా వైసీపీ నాయకుల్లో మార్పు రావడం లేదన్నారు. సాక్ష్యాలు లేకుండా కేవలం ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. మేము ఖచ్చితంగా అన్నమాట ఎన్నికల మేనిఫెస్టోలో ఏదైతే చెప్పుకున్నామో 20 లక్షల ఉద్యోగ కల్పనే మా జయం. మీరు ఎన్ని రకాలుగా అడ్డంకులు పెట్టినా ఏదో చెప్తూ ఉంటారు, సామెత సిరొస్తుంటే మోకాలు అడ్డం పెడతా ఉంటారు. ఖచ్చితంగా మీ మోకాలు ఎరగటం తప్పితే మా యొక్క ఆలోచనలో మార్పు ఉండదు, మా అభివృద్ధిలో మార్పు ఉండదు. మీరు ఎన్ని అభియోగాలైనా చేయండి, ప్రతి అభియోగానికి నేను చెప్తున్నాను, మీకు ధైర్యం ఉంటే మార్నింగ్ 10ంటికి మేము లార్డ్ సెంటర్లో ఒక కుర్చీ, అంతేకాకుండా ఈ టీవీలు పెట్టుకోవడానికి ఒక మోటార్ సైకిల్ కూడా ఏర్పాటు చేస్తా. చక్కగా మీ టీవీలన్నీ పెట్టుకోండి, నేను 10ంటికి వచ్చి కూర్చుంటా, ఎదుటి కుర్చీ ఉంటుంది. ఎవరు వచ్చినా మాట్లాడటానికైనా మేము సిద్ధం. ఏ అంశం మీదైనా సరే, ఈ రాష్ట్రంకి సంబంధించిన అభివృద్ధిగా, సంక్షేమానిక, సామాజిక మార్పుగా ఈ రోజున ఈ 2 ఏళ్ల పాలనని ఎక్స్ప్లెయిన్ చేయడానికి మేము సిద్ధం. లార్డ్ సెంటర్ వేదిక, కుర్చీ నాది ఉంటుంది, కుర్చీ ఎదుటి కుర్చీ ఖాళీ ఉంటుంది. ఎవరైనా సరే, ఏ స్థాయి నాయకుడైనా సరే వచ్చి కూర్చోమని చెప్పి నేను ఆహ్వానిస్తాను. అమరావతి రోడ్లోని బండ్లమూడి గార్డెన్స్ లో ధృతి B2 ఎక్స్పోను ఎమ్మెల్యే మొహమ్మద్ నసీర్ ప్రారంభించారు. ధృతి B2 ఎక్స్పో కార్యక్రమానికి ఎమ్మెల్యే మొహమ్మద్ నసీర్, వడ్లమాను రవి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ బిజినెస్ ఎక్స్పోలో 140కి పైగా స్టాల్స్ ఏర్పాటు చేశారు. విజ్ఞానం నుంచి వైద్యం దాకా, ఆహ్లాదం నుంచి ఆహారం దాకా పలు రకాల స్టాల్స్ ఏర్పాటు చేశారు. శుక్ర, శని, ఆదివారాల్లో జరిగే B2 ఎక్స్పోలో ఉచిత మెడికల్ క్యాంపును ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ప్రెసిడెంట్ శ్రీధరబాబు మాట్లాడుతూ, వ్యాపార రంగంలో గుంటూరును అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ఈ B2 ఎక్స్పోను ఏర్పాటు చేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ రవిశంకర్, హేమంత్, రామచంద్రరాజు, లక్ష్మీనారాయణ, వడ్లమాను రవి, డాక్టర్ రమణ యశస్వి, బి సుబ్బారావు, ఆర్ లక్ష్మీపతి తదితరులు పాల్గొన్నారు. అలాగే వారాహి ఇన్ఫ్రా, వీ హ్యావ్ టు రియల్లీ థ్యాంక్ ద వారాహి ఇన్ఫ్రా ఫర్ బీయింగ్ ఏ గ్రేట్ అసోసియేట్ ఆఫ్ దిస్ ప్రాజెక్ట్. వీళ్ళందరి సహకారాలతోటి గుంటూరుని ప్రైడ్గా తయారు చేయాలనే మా ఆలోచనకి మమ్మల్ని సహకరించి ఆస్వాదించి మీ అందరికీ నమస్కరిస్తూ, నేను మన న్యూ క్యాపిటల్ సిటీ అమరావతి ఎయిర్పోర్ట్ అంటున్నారు కదా, మన అక్కడ కూడా మనకు ఒక వెంచర్ ఉంది, రావేళ వెంచర్ కూడా మనం రీసెంట్గా వర్క్ స్టార్ట్ చేయడం జరిగింది. దానికి కూడా మనకి KPCRDA మరియు రేరా అప్రూవల్ వచ్చింది. ఇంకోటి వచ్చేసరికి మనకి అమరావతికి దగ్గరలో నరుకులపాడు విలేజ్లో ఒక 12 acres వెంచర్ ఉందండి. అది కూడా కంప్లీట్గా డెవలప్మెంట్స్ అన్నీ అయిపోయి APCRDA మరియు రేరా అప్రూవల్ రావడం జరిగింది. మనకి ఇంకోటి కొత్తగా లింగాపురంలో రాబోతుంది 50 acres అండి. దానికి అప్రూవల్ కోసం వెయిట్ చేస్తున్నాము. అది అవుట్ సైడ్ ఆఫ్ ORR జోన్లో ఉంది కాబట్టి లింగాపురం కూడా వస్తే ఇంకా మంచిగా ఉంటుందని అనుకుంటున్నాము. ఇన్వెస్ట్మెంట్ ఇండియా ద్వారా 23 లక్షల కోట్లు పెట్టుబడులు రాష్ట్రానికి వస్తున్నాయని ఎమ్మెల్యే నసీర్ పేర్కొన్నారు.
అమరావతి రోడ్లోని బండ్లమూడి గార్డెన్స్లో ఏర్పాటు చేసిన ధృతి B2 ఎక్స్పో కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గుంటూరును పారిశ్రామికంగా అభివృద్ధి చేసేందుకు ఈ B2 ఎక్స్పో ఉపయోగపడుతుందన్నారు. ప్రతి ఒక్కరూ ఈ B2 ఎక్స్పోను విజిట్ చేసి వ్యాపారంలో నైపుణ్యం పొందాలని కోరారు. గుంటూరు అవసరాలను గుర్తించి అవసరమైన అన్ని విభాగాల్లో 140 స్టాల్స్ని ఏర్పాటు చేసిన నిర్వాహకులను ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ అభినందించారు. ఇటువంటి అవకాశాలని ప్రతి ఒక్క యువకుడు కూడా విజిట్ చేసి దీంట్లో ఈరోజు బిజినెస్లో వస్తున్నటువంటి మార్పులను అవగాహన చేసుకొని తద్వారా ఈరోజు రాష్ట్ర అభివృద్ధి కోసం వ్యాపారం అనేది అందరికీ కూడా చాలా ముఖ్యమైనటువంటి అంశం. ఈరోజు దేశ ప్రధానమంత్రి దగ్గర నుండి రాష్ట్ర ముఖ్యమంత్రి వరకు కూడా బిజినెస్ని అట్రాక్ట్ చేయడానికి దేశ విదేశాలు తిరుగుతూ ఉన్నారు. సో యువకులు కూడా వాళ్ళ దగ్గరకు వచ్చినటువంటి ఇటువంటి ఎక్స్పోస్ని యూటిలైజ్ చేసుకొని తప్పకుండా బిజినెస్ సైకిల్లో ముందుకు రావాలని చెప్పి కోరుతా ఉన్నాను. బండ్లమూడి గార్డెన్స్ లో జరుగుతున్న ధృతి B2 ఎక్స్పోలో సిటీ నెట్వర్క్ ఏర్పాటు చేసిన స్టాల్స్ ను గజల్ శ్రీనివాస్ సందర్శించారు. ధృతి బిజినెస్ ఎక్స్పోలో A39 స్టాల్ను సిటీ నెట్వర్క్స్ యాజమాన్యం ఏర్పాటు చేసింది. ప్రధానంగా హైస్పీడ్ బ్రాడ్బ్యాండ్ సౌకర్యం, సిటీ IPTV, 400కు పైగా లైవ్ టీవీ ఛానల్స్ HD క్వాలిటీతో అందించడం జరుగుతుంది. సిటీ కేబుల్తో పాటు ఇంటర్నెట్ సౌకర్యం కూడా కస్టమర్లకు అందించడం జరుగుతుంది. కేబుల్ రంగంలో ఇప్పటి వరకు విశిష్ట సేవలను అందించామని సిటీ బ్రాడ్బ్యాండ్ ప్రతినిధి వంశీ తెలిపారు. అలాగే సేవలు అందించేందుకు సిటీ బ్రాడ్బ్యాండ్, సిటీ IPTVని లాంచ్ చేయడం జరిగిందన్నారు. నగర ప్రజలు సిటీ బ్రాడ్బ్యాండ్ స్టాల్ను సందర్శించాలని కోరారు. సిటీ IPTV యాప్ను డౌన్లోడ్ చేసుకోవడం వల్ల ఆల్ ఛానల్స్ ఒకే గొడుగు కిందకు వచ్చాయని గజల్ శ్రీనివాస్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సిటీ కేబుల్ వైస్ ప్రెసిడెంట్ కంటంనేని హనుమంతరావు, 3వే కేబుల్ ప్రతినిధి ప్రవీణ్, B2 ఎక్స్పో ప్రెసిడెంట్ శ్రీధర్ బాబు పాల్గొన్నారు. ఇది OTT ప్లాట్ఫామ్ ఇప్పుడే నేను జస్ట్ ఎక్స్పీరియన్స్డ్. చాలా సంతోషం. అన్ని ఛానల్స్ ఇలా కూర్చొని నొక్కోవడం కన్నా ఒక యాప్ డౌన్లోడ్ చేసుకుంటే ప్రపంచం అంతా మన దగ్గరే ఉంటుంది. అన్ని ఛానళ్ళు కూడా ఈ OTTలోనే ఉంటాయి కాబట్టి అందరూ కూడా, నేను కూడా ఇప్పుడే వెళ్ళి దీన్ని డౌన్లోడ్ చేస్తాను, మీరు కూడా చేయండి. సో ఎవ్రీథింగ్ ఈజ్ వన్ అంబ్రెల్లా, ఒకే గొడుగు కింద అన్ని ఛానళ్ళు. కేబుల్ రంగంలో ఎలా అయితే విశిష్టత సేవలు అందించుకుంటూ వచ్చామో అలానే బ్రాడ్బ్యాండ్ మరియు IPTVని కూడా మనం లాంచ్ చేయడం జరిగింది. ఈ IPTV గురించి మరిన్ని వివరముల కోసము దయచేసి స్టాల్ని సందర్శించగలరు. అంబటి రాంబాబు రాజకీయాలకు పనికిరారని మాజీ మంత్రి నక్క ఆనంద్ బాబు ఎద్దేవా చేశారు. రాజకీయాలు వదిలేసి నాటకాలు, డ్రామాలు వేసుకోవడం మంచిదని సూచించారు. వైసీపీ నేత అంబటి రాంబాబుపై మాజీ మంత్రి నక్క ఆనందబాబు మండిపడ్డారు. రాంబాబు ఓ జోకర్ అని అన్నారు. వివాదాలతో ప్రచారం పొందాలని తాపత్రయం పడుతున్నారని తెలిపారు. జిల్లా అభివృద్ధి కోసం ఎంతో కృషి చేస్తున్న విద్యావంతులైన పెమ్మసానిపై అంబటి వ్యాఖ్యలు విడ్డూరంగా ఉన్నాయన్నారు. ఓసారి జైలుకెళ్లి వచ్చినా అంబటిలో మార్పు రాలేదన్నారు. మరోసారి జైలుకెళ్లాలని తాపత్రయపడుతున్నారని, రాంబాబును చూసి వైసీపీ నేతలే సిగ్గుతో తలదించుకుంటున్నారని ఆనందబాబు తెలిపారు. అంతకుముందు అంబటి రాంబాబు అనేవాడు జోకర్గా చూసేవాళ్ళు ఈ జిల్లాలో కానీ రాష్ట్రంలో ప్రజలు. ఇప్పుడు పెద్ద హీరోనని అతను అనుకుంటున్నాడు. ఓ పిచ్చుకొక్క మాదిరి ప్రవర్తిస్తూ ఉన్నాడు. ఏ రోజుకి ఆ రోజు కొత్త పంతులు దొక్కుతావు నేను వేషాలన్నీ. ప్రతిరోజు ఏదో ఒక అంశం కావాలి. నువ్వు చేసింది తప్పు, దాన్ని శిక్షగా అరెస్ట్ చేశారు, లోపల పోయో వచ్చావు బెయిల్ మీద. నువ్వు ప్రతిపక్ష పార్టీగా నాయకుడు ఇంకో సబ్జెక్ట్ మీద నువ్వు ప్రజలకు సంబంధించిన అంశాల మీద నువ్వు పోరాటం చేసే చెయ్యి. అంతేగాని ఈ రోడ్ల మీద పిచ్చికొక్కల వ్యవహారంలాగా రోజు ఈగోలేంటి? పెమ్మసాని చంద్రశేఖర్ గారు ఏం చేశాడు? ఆయనకేం సంబంధం? ఆయన కేంద్ర మంత్రి, గుంటూరు పార్లమెంట్ సభ్యులు, చాలా డిగ్నిఫైడ్గా అతని పని అతను చేసుకుంటున్నాడు. నిరుద్యోగ ఉపాధ్యాయ అభ్యర్థులకు కూటమి ప్రభుత్వం తీపి కబురు అందించింది. ఓవైపు గత DSCపై వైసీపీ ఆందోళనలు చేస్తుండగానే కూటమి ప్రభుత్వం మరో DSCకి అవకాశం కల్పించింది.
అక్టోబర్లో మరొక డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తామని, డిసెంబర్లో పరీక్షలు నిర్వహించనున్నామని విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి తమీం అన్సారియా తెలిపారు. శుక్రవారం జరిగిన మీడియా సమావేశంలో ఆమె వివరాలను వెల్లడించారు. దీంతో డిఎస్సి కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు హర్షం వ్యక్తం చేశారు. ఇవి అన్నీ కూడా మనకు ఇప్పుడు సోషల్ మీడియాలో వస్తున్న కేసెస్, కొన్ని క్యాండిడేట్స్ నాన్ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ వచ్చి మాట్లాడుతున్నారు. అలాంటి కేసెస్ని మనం తీసుకుని డేటాబేస్లో చెక్ చేయించాం. ఇట్లా చెప్తున్నారే, ఎందుకు చెప్తున్నారు? స్వయంగా వచ్చి ఈ క్యాండిడేట్స్ వచ్చి, ఇప్పుడు పార్వతి కేసు చూస్తే ఆమెకి జాబ్ రాలేదు, గ్రివెన్స్ పెట్టుకుంది. గ్రివెన్స్లో కూడా స్పీకింగ్ ఆర్డర్ కూడా ఇవ్వడం జరిగింది. మీకు ఇప్పుడు ఏదైతే ఎక్స్ప్లెనేషన్ మేము ఇచ్చామో సేమ్ థింగ్ జోనల్ లెవెల్ గ్రివెన్స్ కమిటీకి ఆమె అప్లికేషన్ పెట్టుకున్నప్పుడు స్పీకింగ్ ఆర్డర్ ఆర్జేడీ ద్వారా ఇవ్వడం జరిగింది. ఆమె మరొకసారి స్టేట్ లెవెల్ గ్రివెన్స్ కమిటీకి కూడా అప్లికేషన్ పెట్టుకుంది. దానికి కూడా స్పీకింగ్ ఆర్డర్ సేమ్ రీజన్స్ మీకు ఏదైతే చూపించామో ఇచ్చామో సేమ్ థింగ్ స్పీకింగ్ ఆర్డర్గా ఇవ్వడం జరిగింది. నోటిఫికేషన్ అక్టోబర్లో ఇస్తామండి, డిసెంబర్లో ఎగ్జామినేషన్ ఉంటుంది. సేమ్ ప్రొసీజర్ వాట్ ఎవర్ వీ హ్యావ్ ఫాలోడ్ ఫర్ 2025 మెగా డిఎస్సి, సేమ్ థింగ్ వీఆర్ ఫాలోయింగ్ ఫర్ 2026 ఆల్సో. మార్పు కావాలి అనే నినాదంతో దేశవ్యాప్తంగా ప్రారంభమైన పాదయాత్రలు గుంటూరు శారదా కాలనీ ప్రాంతంలో కొనసాగాయి. ఈ యాత్రలను సిపిఐ గుంటూరు జిల్లా కార్యదర్శి కోట మాల్యాద్రి ప్రారంభించడం జరిగింది. ముందుగా ప్రారంభ సూచికగా అమరవీరుల స్తూపానికి సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు ముప్పాళ్ల నాగేశ్వరరావు పూలమాలలు వేసి నివాళులర్పించి మాట్లాడారు. భారతదేశ రాజకీయాల్లో పెను మార్పులు తీసుకురావడానికి, భారతదేశ రక్షణ, ప్రజల మంచి భవిష్యత్తుకు ఈ భారతదేశంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని మార్చాల్సిన ఆవశ్యకత ఏర్పడిందని, దానికోసమే దేశవ్యాప్తంగా బద్లావ్ జరూరీ హై, మార్పు కావాలి అనే నినాదంతో పాదయాత్రలు ప్రారంభమయ్యాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో గుంటూరు జిల్లా సహాయ కార్యదర్శి మేడా హనుమంతరావు, నగర కమిటీ సభ్యులు నూతలపాటి చిన్న, రావుల అంజిబాబు, విరిగినేని వెంకటేశ్వర్లు, చల్లా మరైదాసు, బి వెంకటేశ్వరరెడ్డి, జంగాల చైతన్య, పరిమళ బన్నీ, నగర సమితి సభ్యులు మహబూబ్ బాషా, రవి, షేక్ వలీ, ఆకిటి రామచంద్రుడు, చెవుల పున్నయ్య, జగన్నాథం తదితరులు పాల్గొన్నారు. నితీష్ కుమార్ గారు బీహార్కు సంబంధించి నితీష్ కుమార్ గారు ఇద్దరు కూడా సంఖ్యలో మరి కరణంలాగా ఈ ప్రభుత్వాన్ని నిలబెడతా ఉన్నారు. ఈ నిలబెట్టే ఈ పరిస్థితిలో బాబు గారు ఇప్పటికైనా కూడా మరి ఏదైతే హామీ ఇచ్చారో గత రాష్ట్ర విభజనలో ప్రధానమంత్రి మరి ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని, విభజన హామీలన్నీ కూడా అమలు పరుస్తామని హామీ ఇప్పించినప్పటికీ అట్లాగే రాజధాని నిర్మాణం ఢిల్లీ తరదల్లే రాజధాని నిర్మాణంలో భాగస్వామ్యం అవుతామని చెప్పి తూర్పు నియోజకవర్గ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో మెగా మెడికల్ క్యాంపు నిర్వహించారు. ఈ క్యాంపుకు ఎమ్మెల్యే నసీర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ వైద్య శిబిరం శ్రీకృష్ణ కళ్యాణ మండపం, యాదవ్ వీధి, ఓల్డ్ గుంటూరులో జరిగింది. ఈ మెగా మెడికల్ క్యాంపులో పెరియాడాంటిక్స్ మరియు ఇంప్లాంట్ స్పెషాలిటీ, కంటి వైద్యము, ఫేషియల్ ఎస్థెటిక్స్ మరియు కాస్మెటాలజీ, సైక్రియాటీ మరియు మానసిక ఆరోగ్యం, జనరల్ సర్జరీ మరియు లాప్రోస్కోపీ తదితర విభాగాల్లో నిపుణులైన వైద్యులు అందుబాటులో ఉండి వైద్య పరీక్షలు నిర్వహించారు. ఉచిత వైద్య సలహాలు, ఆరోగ్య పరీక్షలు, నిపుణుల మార్గదర్శకంతో ప్రజలు ఈ అవకాశం సద్వినియోగం చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ ఎల్లావుల అశోక్, తిరుమలశెట్టి మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు చూస్తూ ఉంటే రాష్ట్రంలో వైద్య సదుపాయాల కోసం పెద్ద ఎత్తున బడ్జెట్, దాదాపు 14,000 కోట్ల రూపాయల బడ్జెట్తో ప్రతి ఒక్క ప్రభుత్వ ఆసుపత్రిని కూడా అభివృద్ధి చేసేటువంటి దాంతో పాటు మెడికల్ ఆఫీసర్స్ని నియమించేటువంటి ప్రక్రియ కూడా ఈ ప్రభుత్వం చేస్తూ ఉంది. అంతేకాకుండా ప్రతి సంవత్సరం కూడా అనేక హాస్పిటల్స్ ద్వారా ఆరోగ్యశ్రీ కానివ్వండి, ఎన్టీఆర్ వైద్య సేవ కానివ్వండి, అలాగే ముఖ్యమంత్రి గారి సహాయాన్ని ద్వారా ఈ నియోజకవర్గంలోనే దాదాపు 14 కోట్ల రూపాయలతో పేదలకు, మధ్యతరగతి ప్రజలకు కార్పొరేట్ వైద్యాన్ని అందించడం కూడా జరుగుతూ ఉంది. సో మన నియోజకవర్గంలో ఎటువంటి ఆరోగ్య సమస్య ఉన్నా కూడా తప్పకుండా ఒకవైపు ప్రభుత్వం వైపున, అలాగే ప్రైవేట్ హాస్పిటల్స్లో పనిచేస్తున్నటువంటి డాక్టర్స్ని తీసుకొని వచ్చి ఈ విధంగా మెడికల్ క్యాంప్స్ని ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యంగా ఉండేటువంటి విధంగా ముందుకు. అగ్నికుల క్షత్రియుల జాతిపిత పొన్నమండ లక్ష్మణస్వామి వర్మ జయంతిని శుక్రవారం కలెక్టర్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. జాయింట్ కలెక్టర్ ఆశ్రవ్ శ్రీవాత్సవ, జిల్లా రెవెన్యూ అధికారి ఎస్ఎస్కే ఖాజావలి, బీసీ సంఘాల నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ పొన్నమండ లక్ష్మణస్వామి వర్మ రాష్ట్ర స్థాయి అగ్నికుల క్షత్రియ సామాజిక వర్గం అభివృద్ధికి విశేష కృషి చేశారని అన్నారు. తన సామాజిక వర్గంతో పాటు పేదల అభ్యున్నతికి విశేష కృషి చేసిన సమాజ సంస్కర్త అని కొనియాడారు. 1890లో కాకినాడ సమీపంలోని కోరంగి గ్రామంలో అగ్నికుల క్షత్రియుల ప్రప్రథమ రాష్ట్ర స్థాయి మహాసభను నిర్వహించి ఆ సామాజిక వర్గీయులను ఒక తాటిపైకి తీసుకొచ్చారని అన్నారు. ఆయుర్వేద వైద్య రంగంలోనూ పొన్నమండ లక్ష్మణ స్వామి వర్మ విశేష సేవలు అందించారని అన్నారు. 120 రకాల ఔషధాలను తయారు చేసి దేశ విదేశాలకు పంపిణీ చేసిన మహనీయుడని కొనియాడారు. అగ్నికుల క్షత్రియ సమాజానికి ప్రత్యేక గుర్తింపు తీసుకురావడంలో ఆయన చేసిన కృషి చిరస్మరణీయమని అన్నారు. ఆయన కృషి ఫలితంగానే అగ్నికుల క్షత్రియులకు అధికారిక గుర్తింపు లభించిందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఆయన జయంతిని రాష్ట్ర పండుగగా నిర్వహించాలని నిర్ణయించడం సమాజానికి దక్కిన గొప్ప గౌరవమని పేర్కొన్నారు. భావితరాలకు పొన్నమండ లక్ష్మణ స్వామి వర్మ సేవలు తెలియచేయాలన్న లక్ష్యంతో ఆయన జయంతిని రాష్ట్ర పండుగగా నిర్వహిస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారి కె మయూరి, బీసీ సంఘాల నాయకులు, సిబ్బంది పాల్గొన్నారు. చంద్రమౌళి నగర్లోని రవీంద్రరాజు చెస్ అకాడమీ క్రీడాకారిణి చల్ల నిహారిక ఉమెన్ ఇంటర్నేషనల్ మాస్టర్గా సత్తా చాటుతోంది. ఈ సందర్భంగా నిహారికతో పాటు ఆమె తల్లిదండ్రులను రవీంద్రరాజు అభినందించి మాట్లాడారు. గత 12 సంవత్సరాలుగా నిహారిక తమ వద్ద శిక్షణ పొందుతోందని, తల్లిదండ్రులు తమ పిల్లలను చెస్లో ప్రోత్సాహం అందించాలని అన్నారు. నిహారిక మాట్లాడుతూ ఆటలో గెలుపు ఓటములు సహజమని, ఆడుతుంటే గెలుపులే తలుపులు తడతాయని అన్నారు. సో అలాగే తన అకాడమిక్స్ కూడా అలాగే కంప్లీట్ చేసింది, ఎంబీఏ కంప్లీట్ చేసింది. ఎక్కడ కూడా చదువులో కూడా తను ఎక్కడ ఆటల్లో ఉన్నంత మాత్రాన చదువులు వెనకబడితే అనడానికి ఏం లేదు అని ప్రూవ్ చేసింది. తను ఎంబీఏ కూడా మంచి పర్సంటేజ్తో అన్ని ఇంటర్మీడియట్ డిగ్రీ అన్ని పీజీ వరకు కూడా కంప్లీట్ చేసింది. సో తను కమింగ్ జనరేషన్కి రోల్ మోడల్గా అవుతుందని నేను ఆశిస్తున్నాను. సో చదువుని ఇటు తన కెరీర్గా ఎంచుకున్న చెస్లో కూడా తను అద్భుతంగా రాణించింది. అలాగే ఇంకా కమింగ్ ఇయర్స్లో తను WGM ఇమీడియట్ నెక్స్ట్ ఉంది, తను అవుతుంది, సాధిస్తుందని ఆశిస్తున్నాను. 2026లో నాకు విమెన్ ఇంటర్నేషనల్ మాస్టర్ టైటిల్ వచ్చింది. ఫస్ట్ నామ్ వచ్చేసి జూన్లో బెల్గ్రేడ్లో వచ్చింది, సెకండ్ నామ్ హంగేరీలో వచ్చింది, థర్డ్ నామ్ స్పెయిన్లో వచ్చింది. ఈ 3 నామ్స్ రావడం వల్ల అండ్ రేటింగ్ కూడా మీట్ అవ్వడం వల్ల నాకు విమెన్ ఇంటర్నేషనల్ మాస్టర్ టైటిల్ వచ్చిందండి. దీనికి చాలా మంది సపోర్ట్ చేశారండి. మా కోచ్ అవ్వనివ్వండి, మా ఫ్యామిలీ అవ్వనివ్వండి, ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ అవ్వనివ్వండి, వాళ్ళ సపోర్ట్ లేకుండా ఇదైతే సాధించేదాన్ని కాదు. పల్నాడు జిల్లా రాజుపాలెం మండలం రాజుపాలెం గ్రామంలో సుమారు 300 సంవత్సరాల చరిత్ర కలిగిన పురాతన శ్రీ అంకమ్మ తల్లి అమ్మవారి దేవస్థానంలో ఆషాఢ మాసం సందర్భంగా బోనాల సమర్పణ జరిగింది. గ్రామ ప్రజల సహాయ సహకారాలతో అమ్మవారికి ఈ నెల 9వ తేదీన ఆదివారం నాడు భక్తులందరి చేత ఆషాఢ బోనాలు, సారె సమర్పణ, శాకంబరి దేవి అలంకరణ, ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఆలయ ప్రధాన అర్చకులు అరసవెల్లి ఫణికేశవ శర్మ తెలిపారు. శుక్రవారం ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రతి ఏటా ఎంతో వైభవంగా నిర్వహించే ఈ ఉత్సవాల్లో రాష్ట్ర నలుమూలల నుంచి వేలాదిగా భక్తులు పాల్గొంటారని చెప్పారు. సమావేశంలో గ్రామ పెద్దలు, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఈ యొక్క ఆషాఢ మాసాన్ని పురస్కరించుకొని ఎల్లుండి ఆదివారం 9వ తారీఖు భక్తులందరి చేత అమ్మవారికి బోనాలు మరియు సారె కార్యక్రమం నిర్వహించబడుతున్నది. దీంట్లో భాగంగానే అమ్మవారికి శాకంబరీ దేవి అలంకరణ, విశిష్టమైనటువంటి అలంకరణ చేయడం కూడా జరుగుతున్నది. కావున భక్తులంతా కూడా ఈ యొక్క కార్యక్రమాల్లో పాల్గొని అమ్మవారి యొక్క తీర్థ ప్రసాదాలు స్వీకరించి అమ్మవారి కొరకు పాత్రలుగా హుంగా కోరుతున్నారు. ఆరగ్రహారంలోని శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో ఆషాఢ మాసాన్ని పురస్కరించుకొని అమ్మవారిని శాకంబరి దేవిగా విశేషంగా అలంకరించి భక్తులకు దర్శనం కల్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నసీర్ పాల్గొని అమ్మవారికి నిర్వహించిన ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారు శాకంబరీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమివ్వడం ఆనవాయితీగా వస్తోందన్నారు. ప్రకృతిని ఆరాధించడం హిందూ సంప్రదాయంలో అంతర్భాగమని, ప్రకృతి వరప్రసాదంగా లభించే కూరగాయలు మానవ సహజ ఆరోగ్యానికి, వికాసానికి ఎంతో దోహదపడతాయని ఎమ్మెల్యే పేర్కొన్నారు. శాకంబరీదేవి అలంకారం ద్వారా ప్రకృతి, పంటలు, కూరగాయల ప్రాధాన్యతను ప్రజలకు తెలియచేయడం జరుగుతుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ సభ్యులు కొనకళ సత్యం, కోట శేషగిరి, మాజీ కార్పొరేటర్ వరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ప్రతి సంవత్సరం కూడా వ్యవసాయం జరిగిన తర్వాత వచ్చేటువంటి పంటతో అమ్మవారిని అలంకరించుకొని పూజించుకొని ఆ అమ్మవారి అనుగ్రహం ప్రతి ఒక్కరికి కావాలని కోరుకునేటువంటి ఈ పండుగ ఈరోజు ముఖ్యంగా పెద్దలు చెప్పినటువంటి విధంగా శాకాహారం అనేది మనందరికీ కూడా తెలుసు. మారుతున్నటువంటి జీవన విధానంలో ప్రతి ఒక్కరు కూడా ఒక మంచి ఆరోగ్యకరమైనటువంటి జీవితం కావాలంటే తప్పకుండా శాకాహారం అనేది ప్రతి ఒక్కరి జీవితంలో, ఎందుకంటే డాక్టర్లు కూడా ఈరోజు చెప్తా ఉన్నారు ప్రతి ఒక్కరి ప్రోటీన్ అంటే కేవలం మాంసాహారంలో కాదు శాకాహారంలో కూడా రిచ్ ఫుడ్ అనేది చాలా అవసరం ఉంది. కాబట్టి దీన్ని ప్రతి ఒక్కరు కూడా స్వీకరించి తమ జీవిత విధానంలో మార్పులు తీసుకొని రావాలని చెప్పి కోరుకుంటూ ఈ అలంకరణ చేసినటువంటి కమిటీ సభ్యులకు, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి ప్రతి ఒక్క తల్లికి కూడా అమ్మవారి అనుగ్రహం పొందాలని చెప్పి మనస్ఫూర్తి. శాకంబరీదేవి అలంకారం అంటే మన కూరగాయలతో అంతో పళ్ళతో వాటితో స్పెషల్గా ఆషాఢ మాసంలో చేసే అలంకారం అమ్మవారికి అత్యంత ప్రీతి పాత్రమైంది. అలాగే పాడి పంటలకి వాటికి కూడా ఇట్లాగా చేస్తే చాలా మంచిదని చెప్పి ఆషాఢ మాసంలో శాకంబరీదేవి అలంకారం చేస్తారు. గుంటూరు ప్రజలు మొత్తం ఈ అలంకారం చూసి అమ్మవారి ఆశీస్సులు తీసుకొని తీర్థ ప్రసాదాలు తీసుకోవాల్సి కోరుతున్నాను. ఈ నెల 6న అమరావతి ఛాంపియన్షిప్ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి ఆర్టిస్టిక్ యోగా ఫెయిర్ పోటీలు జరిగాయి. ఈ పోటీలలో డోకిపర్రు స్కూలుకు చెందిన 8వ తరగతి విద్యార్థిని రజిత, 6వ తరగతి విద్యార్థిని లలిత అత్యుత్తమ ప్రతిభ కనబరిచారు. ఈ నేపథ్యంలో వీరిరువురు రాష్ట్ర స్థాయి పోటీలలో ఎంపికయ్యారు. ఈ నెల 19 నుంచి 24వ తేదీ వరకు తిరుపతిలో ఈ పోటీలు జరగనున్నాయి. యోగాలో ఉత్తమ విద్యార్థినులుగా తీర్చిదిద్దిన ఫిజికల్ డైరెక్టర్ రమణయ్యను హైస్కూల్ హెచ్ఎం వడ్డెంపూడి నాగేశ్వరరావు, ప్రైమరీ స్కూల్ హెచ్ఎం మొగిలి రమేష్ బాబు అభినందించారు. రాష్ట్ర స్థాయి పోటీలో సైతం ఉత్తమ ప్రతిభ కనబర్చి స్కూలుకు మంచి పేరు తీసుకురావాలని వారిని ఆశీర్వదించి ప్రోత్సహించారు. స్పీడ్ పబ్లిక్ పాజిటివ్ పర్సెప్షన్ పై సంబంధిత అధికారులతో జిల్లా కలెక్టర్ గుంటూరు నగరపాలక సంస్థ కార్యాలయం నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. సానుకూల స్పందన పొందే విధంగా ఎప్పుడూ పనిచేయాలని సూచించారు. ప్రతి అంశాన్ని నిశితంగా తనిఖీ చేయాలని ఆదేశించారు. నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశ మందిరంలో శానిటరీ ఇన్స్పెక్టర్లతో కమిషనర్ మయూర్ అశోక్ ప్రజారోగ్య విభాగ సమీక్షా సమావేశం నిర్వహించారు. నగరంలోని అంతర్గత డ్రైన్లను ప్రతిరోజు శుభ్రం చేయాలని, గ్యాంగ్ వర్క్ ద్వారా వార్డుల్లో సమస్యాత్మక ప్రాంతాల్లో ప్రత్యేక పారిశుద్ధ్య పనులు చేపట్టాలని కమిషనర్ ఆదేశించారు. విద్యుత్ లైన్ల మరమ్మత్తు నిమిత్తం రవీంద్రనగర్, శ్యామలానగర్, పట్టాభిపురం తదితర ఏరియాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలదని విద్యుత్ అధికారులు తెలిపారు. కావున వినియోగదారులు శాఖకు సహకరించాల్సిందిగా కోరారు. ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు సబ్స్టేషన్లోని మరమ్మతులు మరియు చెట్టు కొమ్మలు కొట్టుటకు గాను కరెంట్ సరఫరా నిలిపివేయబడుతుందని నల్లచెరువు సబ్స్టేషన్ పరిధిలోని నల్లచెరువు, సంపత్ నగర్, పేకలవాగు, ఆరగ్రహారం, డిఎస్ నగర్, చాకలిగుంట తదితర ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా ఉండదని, కావున ప్రజలు సహకరించాలని విద్యుత్ అధికారులు కోరారు. అదేవిధంగా విద్యుత్ లైన్ల మరమ్మతులో భాగంగా శనివారం ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు శ్యామలానగర్, రవీంద్రనగర్, పట్టాభిపురం, స్తంభాలగరువు, సాయినగర్ మొదలగు ప్రాంతాలకు విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగుతుంది. కనుక వినియోగదారులు సహకరించాలని ఆ శాఖ టౌన్ 1 ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పఠాన్ హుస్సేన్ ఖాన్ తెలిపారు. అదేవిధంగా రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా శనివారం ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు తారకరామానగర్ ప్రాంతంలో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగుతుందని వినియోగదారులు సహకరించాలని టౌన్ 2 డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గురవయ్య తెలిపారు. ఇవి నాటి వార్తలు. నమస్కారం.